నా అనన్య శరణజొచ్చి విశ్వాసంతో నా స్మరణ, నా భజన, నా ధ్యానం చేసేవారిని నేను ఉద్ధరిస్తానంటున్నారు, వరం ఇస్తూ ఉన్నారు. దానికి కండిషన్స్ గమనించండి. ప్రతి ఒక్క వరం ఇచ్చున్నారు. ఇప్పుడు మనం గమనిస్తున్న ప్రతి ఒక్క వరంలో ప్రతి దగ్గర కండిషన్ ఉంది. ప్రేమతో ఆయన కథను మనం సంకీర్తన చేయాలా, ప్రేమతో నామాన్ని జపించాలా, ప్రేమతో వారి మహిమలని చరిత్రని మనం గానం చేయాలా. ఇక్కడ నా అనన్య శరణజొచ్చి, అనన్య శరణం, ఇంకా అన్యం లేదు తండ్రి, నువ్వే, నిన్నే ఆశ్రయించా, అన్యథా శరణం నాస్తి, తోమేవ శరణం మమ అని మనం చెప్తూ ఉంటాం. అలాగా ఇంకెవరినైనా ఆశ్రయించట్లేదు, నువ్వే. అదే మనకు ఆ తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి అని మనం హారతి పాటలో ఎంతో ఆర్తిగా పాడుకుంటూ ఉంటాం. దాని భావం కూడా సరిగ్గా ఇదే. అనన్య శరణే బాబాగారు మన నుంచి కోరుతూ ఉన్నది. అలా స్మరణ, భజన, ధ్యానం చేసే వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. గురువు చెప్పిన ప్రతి మాట వారి ప్రతిజ్ఞేనండి. అందులో తిరుగు లేదు ఇంకా, అంతే. కాబట్టి మరి ఎందుకు బాబాగారి స్మరణ, భజన, ధ్యానం మనం నిత్యం చేయలేకుండా పోతున్నాం అని అంటే దానికి మన మనసు ఏకాగ్రం కాకపోవడమే, మనసు చంచలంగా ఉండటమే, మనసు విషయ సుఖాలలో కూరుకొని పోయి అందులో నుంచి బయటికి రాలేకపోవడమే. మన బంధాల వల్ల మనసు చంచలంగా ఉంటుంది. దానికని ఇంకొక అద్భుతమైనటువంటి కండిషన్ చెప్తూ ఉన్నాడు. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ, నా లీలలు గానం చేస్తూ, నిత్యం మనసులో నన్నే ధ్యానిస్తూ ఉంటే విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? కాబట్టి అయ్యా నేను ధ్యానించలేకపోతున్నావు అని అంటే మాకు ఈ విషయ సుఖాలు గుర్తుకొస్తుండే, మాకు ప్రాపంచిక బంధాలు ఉండే అని మనం అంటామేమోనని దానికి చెప్తున్నారు దీనికి మార్గం. నా యందు భక్తితో కండిషన్ మళ్ళీ. కాబట్టి బాబాగారి పట్ల భక్తితో, నా యందు భక్తితో, నా నామాన్నే జపిస్తూ, నా లీలల్ని గానం చేస్తూ, నిరంతరం మనసులో నన్నే ధ్యానిస్తూ ఉంటే ఈ విషయ సుఖాలు గుర్తుకు రావు. అంటే చూడండి, మనసుకి విషయ సుఖాల పట్ల సహజంగా ఉంటుంది ధ్యాస. ఇంద్రియాల వెంట మనసు పరిగిస్తూ ఉంటుంది. మనం కానీ గురువుని ఆశ్రయించి వారి పట్ల భక్తిని పెంచుకున్నామా, ప్రీతిని పెంచుకున్నామా, నిజమైన ప్రేమను పొందే ప్రయత్నం చేశామా, గురువు పట్ల ప్రీతి కలిగే కొద్దీ మనం విషయ సుఖాలకి దూరం అవుతూ ఉంటాం. విషయ సుఖాలకి మనం ఎంతగా మన మనసు దూరం అవుతూ ఉంటుందో అంతే ప్రమాణంలో గురువు పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఇవి పరస్పరం ఒకదానికొకటి సంబంధం ఉండేటివి. కాబట్టి విషయ సుఖాలకి దూరం కావడం ఒక సాధనతో చేసుకుంటే అది మనకు గురువు దగ్గరికి మనల్ని చేరుస్తుంది. ఆ గురువు దగ్గరికి మనల్ని చేర్చేందుకు ఈ సాధన, వారి నిత్యం వారి నామాన్ని మనం స్మరించటం, వారి లీలలు మనం స్మరించుకోవడం, వారి లీలలు మనం గానం చేసుకోవడం, వారి ధ్యానంలో ఉండటం. ధ్యానం వారి నిరాకారాన్నే, సాకారాన్నే, లేదు వారి కథలనే, ఉపదేశాలనే, బోధలనే, మన సంస్కారాలను బట్టి మనం ఏది చేయగలమో అది. అలా వారిని ధ్యానిస్తూ ఉంటే ఈ విషయ సుఖాలు గుర్తుకు రాకుండా ఉంటాయి అని చెప్తూ ఇంకొక వరం. ఎన్ని వరాల జల్లు నేను ముందే మనవి చేశా. ఈ 3వ అధ్యాయం బాబాగారి వరాల జల్లు. అందుకే సచ్చరిత్రకి ఇదొక థీరీ, సచ్చరిత్రకి ఇదొక బేస్. దీన్ని అనుసంధానం చేసుకుంటూ దీంట్లో ఉన్న విషయాలని నిరూపణ చేస్తూ ఉండేవే తరువాతి అధ్యాయాలు, లీలలు, బోధలు. ఇంకో మాట చెప్తారు బాబాగారు. ప్రేమతో సాయి సాయి అని చేసే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. బాబాగారికి చేసే ఒక్క సాష్టాంగ వందనం నోటితో మాట్లాడిన, చెవులతో విన్న పాపాలను దహించి వేస్తుంది. చిన్న సాధనతో ఎటువంటి ఫలితం అండి. ఎటువంటి సాధన చేసినా అది దాని లక్ష్యం ఏంటంటే మన మనోమాలిన్యం తొలగిపోవటమే, మన పాపాలని నశింపు చేయటమే. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమతో సాయి సాయి అనే నామాన్ని స్మరించు. కండిషన్, నియమం తిరిగి మళ్ళీ ప్రేమతో. ఆ ప్రేమతో సాయి సాయి నామస్మరణ చెయ్యి.
అది ఆ నామస్మరణతో కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. బాబాగారికి ఎంతో ప్రేమగా సాష్టాంగ వందనం. సాష్టాంగ వందనం అంటే కేవలం మనం ఇలా బోర్లా నమస్కరించడం కాక అందులో భావం ప్రధానం. అయ్యా, నన్ను నేను మీ చరణాల వద్ద అర్పించుకుంటూ ఉన్నాను, ఇక నా భారం మీదే అని మన భారాన్ని వారి పాదాల చెంత మోపుతూ మనల్ని మనం గురువుకి సమర్పించుకుంటూ అటువంటి భావనతో చేసే ఈ సాష్టాంగ వందనం నోటితో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలని దహించి వేస్తుంది. దీని అర్థం మిత్రులారా, బాబాగారికి పొద్దున మనం సాష్టాంగ వందనం చేశాం. సో ఈ క్షణం వరకు మనం నోటితో మాట్లాడిన పాపాలు, చెవులతో విన్న పాపాలు పోయినాయి. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ యథావిధి నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వినకూడని వింటూ ఉన్నామా? మళ్ళీ సాయంత్రం ఇంకోసారి సాష్టాంగ వందనం చేస్తే పోతుందా? కాదండి. ఒకసారి గురువు వద్దకు వచ్చిన తర్వాత, వారి మార్గాన్ని మనం తెలుసుకున్న తర్వాత, వారు వద్దు అన్న పనులను మనం చేయకుండా ఉండాలి. వారు చేయమన్న పనులే మనం చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి పాపాలు దహించి వేస్తుంది మనం ఒకసారి వారికి సాష్టాంగ వందనం చేస్తే. కానీ ఆ తరువాత ఈ వాక్కును, ఈ శ్రవణాలను కూడా వారికే మనం సమర్పించవలసి ఉంటుంది. అందుకే తన్ మన్ ధన్ వాక్కుతో సహా గురువుకు సమర్పించడమే శరణాగతి అంటుంది సచ్చరిత్ర. తన్ శరీరం, మన్ మనసు, ధన్ మన సర్వస్వాన్ని వాక్కుతో సహా, ఇవి నోటితో సహా మన పలుకుతో సహా గురువుకు మనం సమర్పణ చేసుకోవడమే శరణాగతి అంటుంది. ఇటువంటి శరణాగతే సద్గురువు మన నుంచి కోరుకుంటూ ఉన్నది. ఇంకా కృతయుగం ఉంది. ఆ కృతయుగంలో ధ్యానం చేసేవారు, కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులతో, ద్వాపరయుగంలో అర్చనలతో లభించేవన్నీ కలియుగంలో గురు భజనలతో, గురునామ సంకీర్తనలతో లభిస్తాయి. కాబట్టి కలియుగం సద్గురువుల రాజ్యం. గురువును ఆశ్రయిస్తేనే ఇటువంటి ఫలితాన్ని పొందవచ్చు. పైన చెప్పిన ధ్యానం కానివ్వండి, యజ్ఞ యాగాదులు కానివ్వండి, అర్చన కానివ్వండి, వాటి లక్ష్యం ఏంటంటే మన మనోమాలిన్యాన్ని తొలగించి చిత్తశుద్ధిని ప్రసాదించడమే. అటువంటి చిత్తశుద్ధిని మనకు ప్రసాదిస్తుంది కలియుగంలో మనం గురువు భజన చేస్తే, గురువు నామ సంకీర్తన చేస్తే. కాబట్టి గురువు కథల్ని తరచుగా ఎంత వీలైతే అంత మనం మననం చేసుకోవడం, స్మరణ చేసుకోవడం, వారి మహిమల్ని, వారి లీలల్ని సాటి భక్తులతో మనం పంచుకోవటం, వారి నామాన్ని పలుకుతూ ఉండడం, ఇవన్నీ వీలైనంత ఎక్కువగా మనం మన సమయాన్ని వీటి కోసం కేటాయించుకొని ఉండగలిగితే ఆ సాధనలన్నీ మనకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో ఈ సాధన అంతే ప్రయోజనాన్ని కలిగిస్తుంది. చక్కగా గమనించండి. ఇంత అంతర్లీనంగా ఉన్నటువంటి అద్భుతమైన విషయం. గురు కథా సంకీర్తన, గురు నామస్మరణ సహజంగా సత్సంగాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టే సత్సంగం సద్గురువు కృపను పొందేందుకు చాలా దగ్గరి మార్గం, చాలా అనువైన మార్గం, చాలా సులభమైనటువంటి మార్గం. అందుకే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ముందు సాధు సత్పురుషుల సాంగత్యం చేయండి, అప్పుడే భగవంతుడి పట్ల శ్రద్ధ జనిస్తుంది అని. అలా సత్సంగం సద్గురు స్మరణలో మనల్ని ఎప్పుడు ఉంచుతుంది. చివరి వరకు స్మరణలో ఉండి ఆ చివరి క్షణాల్లో భగవంతుడి స్మరణలో లేదా గురు స్మరణలో లేకుండా వెళ్ళిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి సత్సంగం మనకు ఎప్పుడు గురునామాన్ని స్మరణ చేసే ఒక అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అటువంటప్పుడు చివరి సమయంలో కూడా ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా గురువుపై ఆధారపడి గురునామ స్మరణలోనే వెళ్ళిపోతే ఒక అద్భుతమైన మళ్ళీ గురుకృపను మనం పొందేందుకు, దానికి అనుగుణంగానే మరుసటి జన్మను పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి నామస్మరణ మన చేత నిత్యము చేయించడానికే సత్సంగం అన్నది ఉద్దేశించబడింది. కాబట్టి సత్సంగంలో ఈ గురు కథ సంకీర్తన చేస్తూ ఉంటాం, గురు నామస్మరణ జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి గురువు నామస్మరణ మన చేత చేయించడానికే, గురు స్మరణలో మనల్ని మరలా మొనకలు వేయించడానికే బాబాగారి ఉచ్చిష్టమైనటువంటి ఈ సచ్చరిత్ర గ్రంథం మనకు ప్రసాదించబడింది వారి చేత.
ఇలా ఇన్ని వరాలు బాబాగారు చెప్పారు. ఇప్పుడు హేమడ్ పంత్ ధైర్యంగా ఆ రచన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన చెప్తారు హేమడ్ పంత్ గారు, అయ్యా నేను ఈ కథను రచించడానికి నేను కూర్చోగానే బాబాగారు నా అహంభావాన్ని అణిచివేసి వారే నా చేతిని తిప్పుతూ ఉన్నారండి. వారి కథలను వారే రాయిస్తూ ఉన్నారు. కథను రాసేది వారే, కథని రాయించేది వారే. ఇక్కడ నేను కేవలం నిమిత్త మాత్రునే. బాబా నన్ను మీరు సదా గుర్తుపెట్టుకోండి, ఈ దాసుడిని కరుణించండి, ఈ శరీరం ఉన్నంత వరకు మీరు నా చేత ఈ సేవ చేయించుకోండి అని అంటూ, అయ్యా నాకు ఎటువంటి యోగ్యత లేదు, ఎటువంటి అర్హత ఉండేవాడిని కాదు అని, చింకిగుడ్డలు బోలెడన్ని ఉన్నా సరైన వస్త్రం ఒక్కటైనా లేనివాడిని. చింకిగుడ్డలు అంటే అవగుణాలు ఎన్నో ఉన్నాయి నాలో. 2వ అధ్యాయంలో పలుమార్లు మనం చర్చించుకున్నాం. అటువంటి అవగుణాలు ఎన్నో ఉన్నాయి. సద్గుణం సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదు నాలో. అయినా సరే ఎందుకు మరి బాబాగారు నన్ను తమ చరిత్రను రచింపచేసే సేవను ప్రసాదించారు. అటువంటి కృపకు నన్ను వారు పాత్రలను చేశారు. ఒక్కొక్కరికి ఆయన ఒకరి చేత సమాధి మందిరాన్ని కట్టించారు, ఇంకొకరి చేత వేరే సేవ చేయించారు. కానీ నన్ను మాత్రం తమ కథా రచన కూర్చోబెట్టారే. ఎటువంటి గురుకృప అండి ఇది! ఎంతటి అదృష్టం నాది! పామరునైన నన్ను గురువు ఎందుకనో వారి కరుణరసంతో నన్ను ముంచివేశారు అని గురుకృపలోని విశిష్టత ఇదే. గురుకృప ఉంటే అది ఏమాత్రమూ తడి లేకుండా ఎండి మూడుబారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపచేసి ఫలాలు బాగా లభించేలా చేస్తుంది అని ఒక అద్భుతమైన ఓవిని ఇక్కడ మనకు చెప్తారు హేమడ్ పంత్ గారు. అది గురుకృప. ఆ గురుకృపలోని విశిష్టత ఇది. అంటే ఏమాత్రమూ తడి లేకుండా ఎండి మోడుబారిన చెట్టును కూడా అంటున్నాడు కదా. ఏమాత్రం తడి లేకుండా అని అంటే ఇక్కడ ఒక కంపారిజన్ ఉంది, ఒక ఉపమానం ఉంది. ఆధ్యాత్మిక నేపథ్యం ఏమాత్రమూ లేనటువంటి వాళ్ళం, లేదా గురువుని ఆశ్రయించినటువంటి వాళ్ళం, ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వాళ్ళం, అది ఏమాత్రమూ తడి లేకుండా అట ఉండడమే కాకుండా ఎండి మోడుబారిన చెట్టు. ఇటువంటి సద్గుణాలు లేకపోవడమే పోనిచ్చి, ఇటువంటి భక్తి అనే తడి లేకపోవడం పోనిచ్చి, విశ్వాసం అనే తడి లేకపోవడం పోనిచ్చి, అజ్ఞానం మాయా మోహం వీటితో పూర్తిగా ఆవరించబడి అది ఎండి మోడుబారిన చెట్టు. అంటే ఇటువంటి స్థితిలో ఉన్న మన మనసు అనే ఈ చెట్టుని ఏ ప్రయాస లేకనే మనం ప్రయాస చేయం సద్గురు దగ్గర. బాగా గమనించండి, మన ప్రయత్నంతో మనం వారి వద్దకు రాలేం, మన ప్రయత్నంతో మనం వారి పట్ల విశ్వాసాన్ని పొందలేం, మన ప్రయత్నంతో వారికి మన దగ్గర కాలేం. ఏ రుణానుబంధాన్ని అనుసరించో బాబాగారే మనల్ని తమ వద్దకు పిలిపించుకున్నారు, తమ వద్దకు రప్పించుకుంటారు, మనకు తమ పట్ల విశ్వాసాన్ని ఏర్పరుస్తారు. ఆ విశ్వాసాన్ని శ్రద్ధని నిష్టగా అయ్యేలా వారే కరుణిస్తారు. ఇవన్నీ చెప్తుంది. అది ఏ ప్రయాస లేకనే. గురువే మన బాధ్యతను మొత్తం వారి చేతుల్లో తీసుకొని మన బాధ్యతను వారు మోస్తారు. అందుకే శిష్యులకు సేవ చేసేవారే సద్గురువులు అని ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. అలా ఎండి మోడుబారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింప చేయటం, వారి పట్ల భక్తిని కలిగించడం, దాన్ని పుష్పింప చేయడం అంటున్నారు. అలా భక్తిని కలిగింపచేసి బాగా ఫలాలు లభించేలా చేస్తుంది గురుకృప, గురు అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది అని అద్భుతమైన ఓవి అది. ఆ గురుకృపని ఆ చెట్టు ద్వారా ఇలా కంపేర్ చేస్తూ, ఇటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నా, ఎటువంటి విశ్వాసం లేదు, సద్గుణం లేదు, ఆధ్యాత్మిక నేపథ్యం లేదు, ఇవి లేకపోవడం పోనిచ్చి అజ్ఞానంతో కూరుకొని పోయి ఉన్నాం. అయినా సరే మన ప్రయాసం ఎటువంటిది లేకుండానే, మన ప్రయత్నం ఎటువంటిది లేకుండానే రుణానుబంధాన్ని అనుసరించి వారే మనలో భక్తిని చిగురింపజేస్తారు, శ్రద్ధని కలిగిస్తారు, నిష్టను పెంచుతారు, కలిగించి వారి అనుగ్రహం అనే ఫలాన్ని మనకు లభింపచేస్తారు. ఇక తరువాయి భాగాన్ని రేపు దర్శనం చేసుకుందాం.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.